పీసీఓస్‌తో చాలామంది బాధపడుతూ ఉంటారు. వాటి సింప్టమ్స్ ఎలా ఉంటాయి? మెయిన్‌గా పీసీఓస్‌తో బాధపడుతున్న వాళ్ళలో ఒబెసిటీ అనేది చాలా కామన్‌గా చూస్తాము. అలాగే ఫేషియల్ హెయిర్స్ అన్నది మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎకాంథోసిస్ కండిషన్ అంటాం. అంటే మెయిన్‌గా పిగ్మెంటేషన్ అరౌండ్ ద నెక్ రీజియన్ కానివ్వండి, అరౌండ్ ద సైడ్స్ ఆఫ్ ద చిన్ రీజియన్ ఇవన్నీ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో, ఈ పీసీఓస్‌లో వాళ్ళు కరెక్ట్‌గా ఆహారపు నియమాలు కరెక్ట్‌గా పాటించాలండి. ఎక్కువగా ఈ టీనేజ్ ఏజ్‌లో ఎక్కువగా ఈ పీసీఓస్ చూస్తూ ఉంటాము. సమ్‌వేర్ అరౌండ్ 12-25 ఇయర్స్ ఏజ్‌లో ఈ పీసీఓస్ చాలా కామన్‌గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో, వీళ్ళలో ఏంటి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ కరెక్ట్‌గా ఫాలో అవుతూ, యోగా ఫాలో అవుతూ, ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్‌గా ఫాలో అవుతూ, నిద్రలేమి అంటే లేట్ నైట్‌గా అవేక్ ఉండడం వల్ల కూడా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో, ఇది కరెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్‌గా చేసుకొని ఓరల్ మెడికేషన్స్‌తో పాటు పంచకర్మ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటే మనం పూర్తిగా పీసీఓస్‌తోని బయటికి రావచ్చు. కొన్ని కేసెస్‌లో ఇన్ఫర్టిలిటీ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి పీసీఓస్ అనేది ఎంత ముందుగా ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బెటర్ ఉంటుంది. థాంక్ యూ.